వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో జాగ్రత్తగా నిర్వహించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్. నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. టీడీపీ నేతల డిమాండ్. రథసప్తమి పర్వదినాన్ని ఫిబ్రవరి 16న తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నాం. టీటీడీ ఈవో ధర్మారెడ్డి. వార్తల్లోని వివరాలు. ఓటరు జాబితా పబ్లికేషన్ తర్వాత చేర్పులు తీసివేతల విషయాలను అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఆర్ఓల నుంచి ఇతర ప్రధాన సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికలకు సంబంధించి చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది సంసిద్ధం చేయాలని, ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి సంబంధించిన శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన నూతన విధి విధానాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఫామ్ 6 ప్రకారం ఓటర్ల జాబితాలో చేర్పులు ఉంటే 0.1% వరకు ఆర్ఓ పరిధిలో ఉంటుందని, ఆపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేయాలని అన్నారు. అదేవిధంగా తీసివేతలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేసిన ఏర్పాట్ల గురించి జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులు అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, గంగాధర్ నెల్లూరు ఎన్నికల అధికారిని భవానీ పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులుకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు కనీస సేవలు అందించడంలో నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందని, ప్రజాధనాన్ని లూటీ చేయడంలో మాత్రం ముందుందని తెలిపారు. ప్రధానంగా మున్సిపాలిటీలో ఇంధన కుంభకోణం పెద్ద ఎత్తున జరిగిందని, అలాగే చెత్త వాహనాలు మరియు ఇతర వాహనాలు పేరిట మున్సిపాలిటీలో మున్సిపల్ వాహనాలకు డీజిల్, పెట్రోల్ నింపినట్లు దొంగ బిల్లులు సమర్పించి నిధులను స్వాహా చేశారని తెలిపారు. అలాగే రెవెన్యూ విభాగంలో కనీసం జనన మరణ ధృవపత్రాలు కానీ, ఇతర పత్రాలు కానీ, వాటర్ కనెక్షన్లు కానీ ఇవ్వడం లేదని, లంచాలు చెల్లిస్తే గానీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని పరిస్థితి మరీ దారుణంగా ఉందని, ముఖ్యంగా అనుమతి పొందిన దానికన్నా కూడా ఉల్లంఘన చేసి నిర్మాణాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించుకుంటున్నారని, దీన్ని అదునుగా భావించి టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు తీసుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. చిత్తూరు నగరపాలక కార్పొరేషన్ ఆధ్వర్యంలో పన్నులు వసూలు చేయడానికి ఉపయోగించిన ప్రచార ఆటోకి 17 లక్షలు చెల్లించడం ఏంటో చూస్తుంటే నగరపాలక సంస్థలో ఎంతటి అవినీతి జరుగుతోందో ప్రజలకు అర్థమవుతుందని పేర్కొన్నారు. అలాగే కార్పొరేషన్ పరిధిలో 50 లీటర్ల డస్ట్ బిన్లను కొనుగోలు చేయడానికి దాదాపుగా 29 లక్షలు చెల్లించడం జరిగిందని, ఫ్యాక్టరీల తయారీదారుల నుండి కొనుగోలు చేయకుండా కాంట్రాక్టు ద్వారా కొనుగోలు చేసి మున్సిపల్ నిధులకు గండి కొట్టారని స్పష్టం చేశారు. ఇలా అన్నిటిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నగరపాలక సంస్థ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులపై చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, తవనంపల్లి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. దీనిపైన మేము హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే పూర్తి స్థాయి విచారణ జరిపించి మున్సిపల్ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ అవినీతి తిమింగిలాలు
ఏ పని అయినా కానీ టౌన్ ప్లానింగ్ డబ్బు లేకుండా అయ్యే పరిస్థితి లేదు. నిన్నట్టు మీరు చూసింటారు ఈనాడు కాకుండా 20 కుక్కలు 20 గొర్రెల్ని కుక్క చంపేసింది మన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కుక్క చంపాడు. నేను 20 గొర్రెలు చంపేసింది. శానిటేషన్ ఇవన్నీ పక్కాగా మున్సిపల్ కమిషన్ చేసేటువంటి కుక్కలు ఎందుకు స్వైరం హ్యాప్ చేస్తాయి. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఈ డీజిల్ కుంభకోణం పైన ఇఫ్ యూ కుడ్ కైండ్లీ పుట్ అన్ ఎంక్వైరీ ఆల్ ది ఫ్యాక్ట్స్ విల్ కమ్ అవుట్. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఏ బిల్డింగ్ అప్రూవల్ అయినా డబ్బు లేకుండా జరగదు. రాధాకృష్ణ అని ఒక అతను ఉన్నాడు ఏసీపీ, ఫుల్ కరెక్షన్ కింగ్ అయినా కరెక్షన్ కింగ్. మున్సిపల్ కమిషనర్ వాటాలు లేకుండా ఏ పని జరగదు. సో మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇఫ్ యూ కుడ్ కైండ్లీ పుట్ అన్ ఎంక్వైరీ ఆన్ దిస్, ఆల్ ఫ్యాక్ట్స్ విల్ కమ్ అవుట్. ఇంకోటి ఏంటంటే ఒకటి మున్సిపల్ కమిషనర్గా షీ షుడ్ బి న్యూట్రల్. ఆఫీసర్ ఏమన్నా సార్ చట్టం ఏమన్నా మున్సిపల్ యాక్ట్ ఏంటంటే అది చెప్పాలి. ఒక వర్గం బెంచ్లు ఎత్తిచ్చేది హడావిడి చేసేది, అని గురజాల జగన్ అనేసి ఆయన బెంచ్లు పెడితే సిమెంట్ బెంచ్లు దాన్ని తీపిచ్చేసి. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని చిత్తూరు 2వ మండల విద్యాశాఖ అధికారి మోహన్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు గణితము, ఫిజిక్స్, బయాలజీ తదితర సబ్జెక్టుల ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వం అందిస్తున్న శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు ఉత్తమమైన విద్యా బోధన చేయాలన్నారు. 0 నుండి 19 సంవత్సరాల వయసు గల విద్యార్థులందరూ బడిలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉచిత నిర్బంధ విద్య ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా పనిచేయాలన్నారు. శిక్షణా తరగతుల్లో మండలంలోని ప్రభుత్వ గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2027 లోపల ప్రాథమిక స్థాయిలోను 2047 లోపల అన్ని రంగాల్లోనూ సుస్థిరమైన అభివృద్ధి సాధించడానికి మనం ఆల్రెడీ మన హ్యాబిటేషన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా వేస్తున్నాం. ప్రతి ఒక్క టీచర్ కూడా పాఠశాలలో స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. మరి హై స్కూల్లో హెడ్ మాస్టరే చేసుకుంటారనే తప్పు. ఓ స్కూల్ ప్రగతికి మెయిన్ గణిత ఉపాధ్యాయులు ఆ ప్రణాళికలో చాలా బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. దాంట్లో లక్ష్యాలు 2. ఫస్ట్ వన్ వచ్చి 19 ఏళ్ళు పిల్లల లోపల ఉండే ప్రతి పిల్లవాడు కంపల్సరీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినారు. వాడు ఎక్కడగానే లేదు. ఇంకొక 14 ఇయర్స్ అనేది అది 19 ఏళ్ళు చేసినారు. అంటే 0 నుంచి 19 ఏళ్ళ వయసు గల ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలి. మరి పాఠశాలలో అన్ని సబ్జెక్టులను అవుట్కమ్స్ రీచ్ కావాలి, ఊరికి వచ్చేయడం కాదు. సెకండ్ గోల్ ఏమంటే ఎడ్యుకేషన్ 19 అయిన తర్వాత నిలిచిపోవడం కాదు, అప్ టు లాస్ట్ మినిట్ ఆఫ్ లివింగ్. అంటే జాబ్ చేస్తుండ కావచ్చు, ప్రతి సిటిజన్ కూడా తను చేస్తున్న పనుల్లో నైపుణ్యవంతమైన జీవన విధానం గడుపుటకు లైఫ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసము అతను నేర్చుకోవడం కావాల్సిన వసతులను అందుబాటులో ఉంచడం. ఈ 2 ఖచ్చితంగా మన భారతదేశంలో ప్రణాళిక రీత్యా డెవలప్ చేస్తున్నారు. దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో గవర్నమెంట్ అంటే క్రియాశీలక పాత్ర అంటే ఉపాధ్యాయ స్థానం. గవర్నమెంట్ పరంగా కొన్ని ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి అంటే ఆ పోస్ట్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఆ పోస్ట్లో మనం అపాయింట్ అయినాం కాబట్టి ఆ పోస్ట్ యొక్క విలువను కాపాడడానికి, ఆ పోస్ట్ యొక్క లక్ష్యాన్ని చేర్చుకునేందుకు ఖచ్చితంగా మనం అప్డేట్ కావాల్సిందే. దాంట్లో ప్రజెంట్ మనకుండే టార్గెట్ ఏంటంటే మన క్లాస్లో ఒక 20 మందో 30 మందో 40 మందో 60 మంది ఉన్నప్పుడు మన క్లాస్ రూమ్లో 40 నిమిషాలు పాఠం చెప్పడం అంటే ముందు 2 నిమిషాలు చివరి 2 నిమిషాలు పోయినా కానీ మ్యాక్సిమం 20 నుంచి 30 నిమిషాల వరకే మనం పాఠం చెప్తాం. ఆ 20 నిమిషాలు 30 నిమిషాలు చెప్పే పాఠమే పిల్లలు సరిపోదు. నేను సోమవారం నుంచి శనివారం దాకా పోయినాను, లేదా సంవత్సరంలో 220 రోజులు పోయినాను, 220 రోజులు లీవ్ పెట్టకుండా పోయినాను, 220 నిమిషాల పాఠం చెప్పినంత మాత్రాన పిల్లలు సరిపోదు.
ఆ 20 నిమిషాలు చెప్పే పాఠం యొక్క బాధ ఎలా ఉండాలంటే ఆ పిల్లవాడు ఆ సబ్జెక్ట్ సంబంధించి 2 గంటలో 3 గంటలో అతను కష్టపడి చదివేటట్టు అది స్టిమ్యులేట్ చేయాలి. హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ నాగరాజన్ తెలిపారు. చిత్తూరు నగరంలోని రాములవారి గుడి ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ నాగరాజన్ మాట్లాడుతూ హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. భారతదేశంలో అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రపంచానికి తలమానికమన్నారు. హిందువులు గర్వించదగ్గ గొప్ప గొప్ప దేవాలయాలు సనాతన ధర్మాలు కలిగిన భారతదేశం హిందుత్వానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ వడివేలు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గౌరీ ఏ ప్రోగ్రాము చెప్పిన ఒక హిందీ ప్రోగ్రాము వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైం. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. అక్కడ 120 ఫ్లైట్ అక్కడ పెట్టిద్దాం. బాకీ 40 ఫ్లైట్ అకౌంట్ మళ్ళీ దగ్గర ఉండా లక్నో ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ పెట్టినారు. ఇదో విశేషమైనది. మళ్ళీ నాడు కూడా అందరికీ నాకే అక్కడ రిసీవింగ్ ఇన్ఛార్జ్ నేను అయితే అందరూ వచ్చి వాళ్ళు నా బాకీ మన నాలుగు జరిగింది సన్యాసి. అప్పుడు మేము ఇంకోటి ఏమి వచ్చి తమిళనాడు నుండి వచ్చిన వీళ్ళు జిఎస్ స్వామి వాళ్ళు పద్ధతి ఏంటంటే ఈ సత్వయ్యారు వాళ్ళు బట్టి వారి ఒక టవల్ పైగా ఉన్న కిందలో ఒక పంచగచ్చ అంతే ఉంది. దళోజీ అదే చెప్పినాను, స్వామీజీ మీకు చలి జాస్తి ఉంది, చెప్పులు వేయలేదు చూడండి. నేను రాముడు స్థలం చెప్పు వేయడు, చెప్పులు లేదు. నేను 4 డ్రెస్ నాది, ఒక ఫుల్ బనియన్ ఉంది, మళ్ళీ దాని మీద ఇంకో డ్రెస్ ఉంది, దాని మీద ఒక ఉల్లన్, దాని మీద ఇంకో డ్రెస్ ఉంది. అదే నాకు తాళి తొలగ చలి కుడుతుంది, అంత చలి కుదా అది నా తాళి తొలగలేదు. ఈ సంతులు ఏం లేకుండా ఒక పైగా ఒక టవల్ ఒక ధోతి అంతే, దాంతో వచ్చారు. దానిలోనే వాళ్ళు ఉండేది, ఫుల్ ఉండేది. ఇది ఒక మంచి విషయం. రెండో విషయం ఏంటంటే ఓపెన్ కార్యక్రమం. సూర్య భగవాన్ రాడు, డే టైం ఉండదు, రాత్రి ఉండదు. రాత్రి సరి చేస్తున్నాం, డే టైం సూర్యభగవాన్ నేను చూడలేదు. ఎంత విషయం ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు 22 తారీఖులో సూర్యభగవాన్ వచ్చినాడు. కార్యక్రమం మాత్రం అప్పుడు నేను చెప్పినాను, రాముడు సూర్యకులం అని. రాష్ట్రంలో తూతూ మంత్రంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలు జరుగుతున్నాయని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న బదిలీలను చూస్తుంటే తిరుపతిలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతుందన్న నమ్మకం పోయిందని, తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీసా నేరుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడం ఏంటని మండిపడ్డారు. అలాగే నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా అతిథి సింగ్ సైతం ఎమ్మెల్యేని కలవడం పలు అనుమానాలకు తావు తీస్తోందని, కలెక్టర్లు కమిషనర్ల వ్యవహారం ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా వచ్చిన అధికారుల తీరుపై తాము పూర్తి స్థాయి ఆగ్రహంలో ఉన్నామని, కలెక్టర్ కమిషనర్ల వ్యవహారాన్ని టీడీపీ జనసేన కలిసి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లనున్నదని స్పష్టం చేశారు. ఐపీఎస్లు మార్చుకుంటున్నారు. మనం చూసాం తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని గతంలో మేము బదిలీ చేయమన్నాం. అనేక ఆరోపణలు, దొంగ ఓట్ల విషయంలో హరిత గారిని బదిలీ చేయమన్నాం, బదిలీ చేశారు. కొత్తగా ఐఏఎస్ అతిథి సింగ్ గారిని తీసుకొచ్చారు. అలాగే కలెక్టర్ గారు వెంకటరామారెడ్డి గారు పంపించి కలెక్టర్ గారిని తీసుకొచ్చారు, లక్ష్మీషా కలెక్టర్ గారిని. ఇప్పుడు ఎస్పీ గారు కూడా బదిలీ చేశారు. ఎస్పీ గారు కూడా ఈరోజు రాబోతున్నారు, కొత్త ఎస్పీ గారు. ఓకే, ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలు ఎందుకు బదిలీ చేస్తారు? ఎలక్షన్ వస్తూ ఉంది, నీతి నిజాయితీగా ఎలక్షన్ జరపాలి, నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలని ఆలోచనతో బదిలీ చేసినప్పుడు ఇక్కడ ఎలా అనుమానాలు ఎలా వ్యక్తమవుతున్నాయంటే, ఈరోజు మనం చూస్తున్నాం కలెక్టర్ గారు ఇంకా నిన్న ఆయన ఛార్జ్ తీసుకోవడం వెంటనే తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన సన్మానించి ఆయన పుష్పగుచ్చి ఇచ్చి, సార్
దీనికి అర్థం కలెక్టర్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తుంది ఎవరో కాదు, ఇదే పార్టీకి ఎవరు పోటీ చేస్తే మాకు అనుమానం రాదు. ఈయన కొడుకే పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు మేము ఇంక ఎలక్షన్ ఎలా చేయాలి? ఈయన కొడుకు పోటీ చేస్తున్నప్పుడు నువ్వు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి సన్మానించి పుష్పగుచ్ఛం చూస్తే ఒక ఐఏఎస్ సోదరుడు కలెక్టర్ గారు, ఇంకా మా ప్రజల్లోకి ఎన్ని అనుమానాలు వస్తాయి? ఎలక్షన్ చేయగలుగుతాం? మేము ఎలక్షన్ ఉండగలుగుతామా? అధికారి, ప్రథమ అధికారి మీరు కలెక్టర్ కాకుండా మెజిస్ట్రేట్ కూడా మీరు, ఈ జిల్లా మెజిస్ట్రేట్ మీరు ఈ ఫోటో మీరు అవి కలవడము ఇది చాలా బాధాకరం అండి. ప్రజల్లో చాలా అనుమానం వ్యక్తమవుతుంది. మేము కష్టపడి ఎలక్షన్ చేయాలని సిద్ధమవుతుంటే మీరు ఇలా కలిసి ఏం సంకేతం ప్రజలకు ఇస్తారు? వెంటనే అంటే కరుణాకర్ రెడ్డి గారిని పోయేసి వీరు వారికి శాలువా వేసి పుష్పగుచ్చం ఇవ్వడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా మీ ద్వారా నేను ఆ అధికారులు ఇద్దరిని కూడా ప్రశ్నిస్తూ, ఏదైనా ఒక కలెక్టర్ గారు విధుల్లో జాయిన్ అయినప్పుడు వారిని మర్యాదపూర్వకంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వారు పోయి కలవడం ఆనవాయితీ. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఇటువంటి తరుణంలో ఆయన పోయేసి కరుణాకర్ రెడ్డి గారిని కలవడం, కమిషనర్ కరుణాకర్ రెడ్డి గారిని కలవడం అంటే ఇవంతా కూడా దేనికి సంకేతాలని చెప్పి మీ ద్వారా ఆ అధికారులు ఇద్దరిని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ గతంలో ఏదైతే తిరుపతి దొంగ ఓట్ల కేంద్రంగా మారిపోయిందని చెప్పి ఇప్పటికే దాదాపు ఒక కలెక్టర్ కావచ్చు, అలాగే ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ స్థాయి వ్యక్తులు కావచ్చు, వీరందరూ సస్పెండ్ అయిపోయి ఇంకా దాని మీద ఎంక్వైరీ జరుగుతున్న తరుణంలో ఇది వీళ్ళు ఇలా పోయి కలవడం ఖచ్చితంగా రాబో ఎలక్షన్స్ని నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఈ అధికారుల ద్వారా జరుగుతుందా జరగదా అన్నది మా అందరి ఆల్ పార్టీస్ కూడా ఇది ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డైలీవరీ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ మరియప్ప స్వామివారు ఒకే రోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారన్నారు. వాహన సేవలను వీక్షించేందుకు మాడ వీధుల్లోని గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు చిన్న వయసు నుండే పిల్లలలో మానవత విలువలను పెంపొందించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశం నలుమూలల నుండి 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు రానున్నట్లు తెలిపారు. పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలను స్వీకరించి మరింతగా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్న ఆయన తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీ పురంధరదాసుల ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న తిరుమల కళ్యాణ వేదికలో యువ కళాకారులతో శ్రీ వెంకటేశ్వర నవరత్న మాలిక సంగీత కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఫిబ్రవరి 20న భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణం కోసం తిరుమల నాద నీరాజనం వేదికపై శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం ఫిబ్రవరి 24న కుమారధార తీర్థ ముక్కోటి జరుగుతుందని అన్నారు. పైప్ లైన్స్ రన్ చేసి ఇంకా సిలిండర్ అనేటువంటి వ్యవస్థ ఉండకూడదు. తిరుపతి నుంచి తిరుమలకి సిలిండర్లు తీసుకొచ్చేటువంటి వెహికల్స్ కానీ, తిరుమలలో సిలిండర్లు స్టోర్ చేసేటువంటి గోడౌన్స్ కానీ అవి ఏవీ లేకుండా ఓన్లీ ఒక స్టేషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ స్టేషన్ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకొని సేఫ్టీ, సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా చేస్తూ వాళ్ళే ఎక్స్పెండిచర్, మనకేం ఎక్స్పెండిచర్ ఉండదు. మనం ఓన్లీ ప్లేస్ చూపించాలి. ఆ ప్లేస్లో వ్యవస్థ ఏర్పాటు చేసి తిరుమల అంతా కూడా పైప్ లైన్ రన్ చేసేస్తారు. రన్ చేసినప్పుడు మనకు ఈ గ్యాస్ డైరెక్ట్గా వస్తుంది, మనకు ఎల్ఎన్జి గ్యాస్.
సిలిండర్స్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా మనకు అగ్ని ప్రమాదాలు ఈ కిచెన్స్ వల్ల గ్యాస్ వల్ల ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని నెక్స్ట్ బోర్డుకు తీసుకొచ్చి త్వరలోనే ఆ వ్యవస్థను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. తర్వాత కొంతమంది భక్తులేమో మళ్ళా ఈ నడకదారిలో వచ్చేటువంటి భక్తులకు మధ్యలోనే టికెట్ ఇచ్చి స్కానింగ్ వ్యవస్థ పెట్టండి అంటున్నారు. దాన్ని మనం తీసేసాము. కారణం మీ అందరికీ తెలుసు, చిరుతపులి ద్వారా 2 యాక్సిడెంట్స్ జరిగాయి. ఒక బాలుని పట్టుకొని వదిలేయటం, తర్వాత ఒక బాలిక అది చంపేయడం జరిగింది. దానివల్ల ఏం చేశామంటే కంపల్సరీగా అలిపిరి నుంచి తిరుమలకు వాకింగ్ చేసేటువంటి పద్ధతిని తీసేసి అన్ని టోకన్స్ ఇంతకుముందు ధర్మదర్శనానికి నడకదారిలో వచ్చేటువంటి టోకన్స్ కానివ్వండి, ఎస్ఎస్డి టోకన్స్ కానీ అన్నీ కలిపి ఒకే ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చేసి ఎవరికైతే మొక్కుబడి ఉంటుందో వాళ్ళు మాత్రమే నడకదారిలో వచ్చేటట్టు, ఇంకా మిగతా వాళ్ళు ఫోర్స్ఫుల్గా నడకదారిలో రాకుండా వాళ్ళు రోడ్డు ద్వారా కూడా రావచ్చు అనేటువంటిది మనం ఆ చిరుతపులి ఇష్యూలో తీసుకున్నటువంటి నిర్ణయం. మీ అందరికీ ఆ విషయం తెలుసు, అందరు కూడా ఇది స్వాగతించారు. చాలా మంచి నిర్ణయం సార్. బై ఫోర్స్ ఎందుకు వాళ్ళని మనం నడకదారిలో పంపించాలి? మొక్కు ఉన్న వాళ్ళు వస్తారు, ఏ టికెట్ ఉన్నా వస్తారు, శ్రీవాణి ఉన్నా వస్తారు, విఐపి బ్రేక్ ఉన్నా వస్తారు, 300 తీసుకున్న వాళ్ళు వస్తారు, ఎస్ఎస్డి తీసుకున్న వాళ్ళు వస్తారు. ఎవరికైతే నడిచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నారో వాళ్ళు నడిచి రానియండి. నడిచి రావడానికి నిర్ణయం తీసుకొని వాళ్ళు నడక కష్టం అనుకునే వాళ్ళు అంతా కూడా బస్సులో రాని తప్పే ఉంది, కార్లో రాని, రోడ్డు ప్రమాదంలో రాని అనుకున్నాం, రోడ్డు మార్గంలో. అది ఈరోజు భక్తునికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవి మెయిన్గా మనకు వచ్చినటువంటి ఇవి. ఓవరాల్గా ఈరోజు ఎక్కడ కూడా భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం పైన నెగిటివ్గా చెప్పడం కానీ, లేకపోతే మీరు సరిగా చేస్తలేరని చెప్పడం కానీ ఎవరు అడగలేదు. తర్వాత ఇంకొకరు ఈ సీనియర్ సిటిజన్స్ తర్వాత అంగప్రదక్షిణకు సంబంధించి ఆఫ్లైన్లో ఇవ్వండి, ఆన్లైన్ తీసేయండి అన్నారు. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్లైన్లో ఇవ్వటం వల్ల చాలా సౌలభ్యంగా బుక్ చేసుకొని టైం ప్రకారం వచ్చి ఇప్పుడు అంగప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా ఆన్లైన్లో చేసుకొని హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ వెయిట్ చేయకుండా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. కాబట్టి మళ్ళా ప్రీవియస్ బ్యాక్ సిస్టానికి పోవడం మంచిది కాదు. మనం భవిష్యత్తు ప్రోగ్రెసివ్గా పోవాలి కానీ రివర్స్గా పోకూడదు అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ నెల విశేషాలు. శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 21,09,000 జనవరి నెలలో. హుండీ కానుకలు 116,46,00,000. ఇది ఎన్నో మంత్ 100 crores దాటం. ఐ థింక్ 21 మార్చి నుంచి ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బిలో 100 రాలేదు. లడ్డూలు 1,03,00,000 లడ్డూలు భక్తులు పొందడం జరిగింది. 46,46,44,000 మంది అంటే 46.46 lakhs అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. కళ్యాణ కట్టులో 7.05 lakhs తలనినాలు సమర్పించడం జరిగింది. తర్వాత ఈరోజు ముఖ్యంగా రేపు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు జరుగుతూ ఉంది. ఎప్పుడో 2008లో జరిగింది అనుకుంటా, 2007-8లో జరిగింది. మళ్ళీ దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ధార్మిక సదస్సు జరుగుతుంది. ఈ ధార్మిక సదస్సులో తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నూనెపల్లి హరినాథ్, రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.